అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను కుటుంబరావుని. కళ్ళు గురించిన వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెదురు బొంగులో తాటికల్లు. ప్రకృతి సిద్ధంగా దొరికే తాటికల్లు అంటే చాలా మందికి ఇష్టం. సాధారణంగా కళ్ళుని కొండలో తీస్తారు, కానీ అక్కడ మాత్రం చెట్టు నుంచి కళ్ళును వెదురు బొంగులో తీసి విక్రయిస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. సాధారణంగా కళ్ళు గీత పనులు గౌడ కులస్తులు మాత్రమే చేస్తుంటారు, కానీ నగర సమీప అడవిలో ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి 15 సంవత్సరాలుగా గుత్తుకోయ గిరిజనులు కళ్ళు తీసి జీవిస్తున్నారు. గిరిజనులు తాటి చెట్టు ఎక్కి కళ్ళు తీసి భక్తులకు అమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వెదురు బొంగులు కళ్ళు తాగిన ప్రజలు టేస్ట్ ఓరెవా అంటున్నారు. తాటి చెట్టుకు వెదురు బొంగు అమర్చి కళ్ళు గీస్తుండటంతో కళ్ళు కొత్త రుచి వస్తుందని గిరిజనులు అంటున్నారు. కళ్ళును లీటర్కు 100 చొప్పున అమ్ముతూ కుటుంబాలను పోషించుకుంటున్నామని తెలిపారు. గత 4 ఏళ్లుగా మట్టి కుండలను కొనుక్కోలేక అడవిలో దొరికే వెదురు బొంగులను తీసుకువచ్చి రంపంతో కోసి ఆ పచ్చి బొంగులతో గడ్డితో కాల్చి కళ్ళు తీసేందుకు వినియోగిస్తున్నామని గిరిజనులు చెబుతున్నారు. కళ్ళు ఒక ఆల్కహాల్ కలిగిన పానీయం. దీనిని తాటి చెట్టు, ఈత చెట్టు మొదలైన పామే కుటుంబానికి చెందిన అనేక చెట్ల నుండి తీస్తారు. ఇది చిక్కని తెల్లని ద్రవం. కళ్ళును ఆఫ్రికా ఖండము, దక్షిణ భారతదేశము, ఫిలిప్పీన్స్ మొదలైన ప్రాంతాలలో వాడతారు. దీనిలాంటి మరికొన్ని మత్తు పానీయాలు భంగు సారాయి, వారిని అని కూడా పిలుస్తారు. ఈత కళ్ళు. ఈత చెట్ల నుండి ఈ కళ్ళు లభిస్తుంది. ఈత చెట్లకు కల మట్టలను 4-5 సార్లు చెక్కడం ద్వారా ఆ మట్టల నుండి వచ్చే కళ్ళును కుండలు కట్టి సేకరిస్తారు. మొదటిగా లోపల మట్టను చెక్కి వారం రోజుల పాటు దానిని అలాగే వదిలిపెడతారు. వారం రోజుల అనంతరం మళ్ళీ చెక్కుతారు. అప్పటి నుండి కళ్ళు కారడం మొదలవుతుంది. మట్టలు కట్టిన కుండను 3 రోజుల తరువాత తీస్తారు. అప్పటి ముందు కారిన కళ్ళు పులిసి తర్వాత కారిన కళ్ళుతో నిశానిచ్చేదిగా మారుతుంది. తాటికల్లు. తాటి చెట్ల నుండి లభించే ఈ కళ్ళు కూడా దాదాపు ఈత కళ్ళు మాదిరిగానే లోపల మట్టలను చెక్కడం ద్వారానే తీస్తారు. కాకుండా ఈ రోజు కట్టిన కుండ మరుసటి రోజు తీసేస్తారు. నిల్వ కళ్ళు తాగడం తక్కువ తాటి చెట్టు నుండి తీయబడిన వెంటనే వచ్చే కళ్ళు నిశాలే కాకుండా లిమ్కా రుచిని కలిగి ఉంటుంది. కొబ్బరి కళ్ళు కొబ్బరి చెట్లకున్న మువ్వలకు కోసం భాగాన్ని కోసి అక్కడ కళ్ళు కుండను కడతారు. ఈత తాటి మొదలైన చెట్లకు ఈ కుండనే కడతారు, కానీ కొబ్బరి చెట్లకు ఎన్ని మొవ్వలు ఉంటే అన్ని కుండలను కడతారు. ఇది దీని ప్రత్యేకత. ఇది చాలా రుచిగాను నిశా తక్కువగాను ఉంటుంది. తాజాగా కొబ్బరి కళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు. తాజా కొబ్బరి కళ్ళును నేరా అంటారు. అత్తి కళ్ళు అత్తి చెట్ల నుండి దీనిని సేకరిస్తారు. పిప్ప చెట్టు సమీపంలో ఒక గొయ్యి తవ్వి అక్కడ కనిపించిన పిప్ప చెట్టు వేరును కొంతమేర కోసి దాని కింద ఒక చిన్న కుండను కట్టి పైన మూత పెడతారు. ఆ వేరు నుండి కారిన రసాన్ని సేకరిస్తారు. ఇది గిరిజనులు ఎక్కువగా తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. పౌడర్ కళ్ళు. ఇది సర్వసాధారణంగా ఈత తాటి చెట్లు లేని పట్టణ ప్రాంతాల్లో తయారు చేస్తారు. ఒక రకమైన పౌడర్ నీటిలో కలిపి తయారు చేసే ఇది ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకారి. అటువంటి కళ్ళు పట్టణాల మధ్య ప్రధాన రహదారుల్లో బాటిళ్లలో నింపి బల్లల పైన ఉంచి అమ్మటం చూడవచ్చు. అంటే ఎండకి వేడైతే చేదొస్తుంది. జీలుగు కళ్ళు. జీలుగు చెట్టు ఉంటుంది అది. అంటే జీలుగు అంటే నేను ఇది వేరే చెట్టు, అది ఇది అంటారు పేరు, అదే అనుకుంటున్నాను. ఏమంటారు? వరగ చెట్ట. మీ నాటి బెనూరు నాటి పండ్రాజపల్లి కోనవరపల్లి కూడా ఉందా? ఏమ్మా జీలుగు కళ్ళ ఇదే? ఒకసారి చూపించరా. జీలుగు కళ్ళ ఇప్పుడు ఏ చెట్టుకి ఇది? జీలుగు చెట్టు అంటే కొబ్బరి చెట్టు లాగా ఉంటుందా? దాని నుంచి తీస్తారా? ఎంత గ్లాస్ ఎంత అమ్మది? 20 రూపాయల. జీలుగు కళ్ళు అంటారు ఇది అన్నా.